నిశ్శబ్దంగా కనిపించే సుందర్పూర్ అనే చిన్న గ్రామంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరుగుతుంటాయి. వాటి గురించి ఎవరికీ సరిగ్గా అర్థం కాదు. గూఢచార శబ్దాలు, వెలుగులు మసకబారటం, ప్రాచీన శాపాలు. ఈ గ్రామం చీకటిలో దాగి ఉన్న రహస్యాలను కలిగి ఉంది. స్థానికులు ఇవన్నీ పుకార్లేనని నిర్లక్ష్యం చేస్తూ ఉండగా, ముగ్గురు ధైర్యమైన స్నేహితులు ఈ వాస్తవాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. మీట్ రాము, అలీ మరియు పింకీ స్నేహితులైన వీరు అసాధారణమైన సంఘటనలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. రాము ధైర్యమైన నాయకుడు, ఎప్పుడూ వెనక్కి తగ్గడు, ఎలాంటి ప్రమాదమైనా ఎదుర్కొనే సాహసం చేస్తాడు. అలీ శాస్త్రంపై నమ్మకమున్న టెక్నాలజీ నిపుణుడు, ప్రతి విషయం వెనుక విజ్ఞాన శాస్త్రం ఉందని నమ్ముతాడు, కాని కొన్ని విషయాలను మాత్రం వివరణ చేయలేడు. పింకీ మిస్టిక్ శక్తులతో కూడిన బాలిక, సాధారణంగా కనిపించని విషయాలను అనుభూతి చెందుతుంది, భవిష్యత్ గురించి ఊహించగలదు. ఒకరోజు గ్రామంలోని ఇద్దరు మహిళలు ఒక రహస్యమైన బస్సు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. లత, నువ్వు దీని గురించి వినావా? అందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? పాయింట్. అదే మన ఊరి పొలిమేరల్లో బస్సులోని మనుషులు మరియు బస్సు కొంత దూరం వెళ్లిన తర్వాత మాయమవుతున్నాయట. ఎవరికీ తెలియదు బస్సు మరియు బస్సులో ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారో. అవునా? నాకు తెలియదు. ఇది వినడానికి చాలా భయంగా ఉంది. ఆ మాటలు వినగానే రాము, అలీ మరియు పింకీ ఆ బస్సు వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకుంటారు. వాళ్లు అర్ధరాత్రి ఊరి పొలిమేరకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారు ఒక బస్సును మరియు అందులో కూర్చున్న ప్రజలను చూశారు. అదంతా చూసి వారు ఆశ్చర్యపోయారు. తర్వాత పింకీ రాము, అలీకి చెబుతుంది, వాళ్ళు మాట్లాడుకున్నది నిజమే. వీరు ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడే బస్సు కదిలి రోడ్డుపై వెళ్లుతోంది. ఇది చూసి రాము, అలీ మరియు పింకీకి ఏమి చేయాలో అర్థం కాలేదు. నిజమైన భయం ఇప్పుడే మొదలైంది.